హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకార్ టెక్ వీడియోస్. ఇక ఈరోజు న్యూస్ వచ్చేసరికైతే మనకు మైక్రోసాఫ్ట్ విండోస్ 10 కైతే అప్డేట్స్ అయితే స్టాప్ చేశారు. మరి అప్డేట్స్ అయితే మనకు అక్టోబర్ 14 నుంచి అయితే స్టాప్ చేశారు. మరి అప్డేట్స్ మనకి మళ్ళీ రావాలంటే మీరు విండోస్ 11 కైతే అప్డేట్ అయితే చేసుకోవాలి. లేదంటే మీరు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొత్త పీసీని అయితే కొనుక్కోవాలి. లేదంటే మీరు విండోస్ 10 ఈఎస్‌యూకి అయితే అప్డేట్ చేసుకోవాలి. ఈఎస్‌యూ అంటే ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్. ఇక మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్స్ కూడా స్టాప్ అయితే అవుతాయి. మీకు ఇదైతే మీరు ఒకవేళ విండోస్ 11కి అప్‌డేట్ చేసుకుంటే, అంటే విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్‌డేట్ చేసుకుంటే, మీకైతే 2028 అక్టోబర్ 10 వరకైతే మీకు అప్‌డేట్స్ అయితే వస్తాయి. మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్స్‌లో. ఇన్‌స్టాగ్రామ్ అయితే టీన్ అకౌంట్స్‌కి పీజీ-13 కంటెంట్ ఫిల్టర్‌ని అయితే తీసుకొనొచ్చారు. ఈ పీజీ-13 కంటెంట్ ఫిల్టర్ ఏంటంటే, మీరు సెక్సువల్ యూసేజ్, అలాగే డ్రగ్ యూజ్ అండ్ గ్రాఫిక్ వయలెన్స్ అండ్ స్ట్రాంగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! మీకు రీల్స్ అవైతే మీకు ఫీడ్‌లోకి అయితే రావు. అంటే మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు 18 లోపు ఉన్నవారు అకౌంట్స్ క్రియేట్ చేస్తారు కదా! వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా మనకు పీజీ-13 కంటెంట్ ఫిల్టర్ అనేది ఆటోమేటిక్‌గా అయితే అప్లై అవుతుంది. దీంట్లో టాప్ 3 ఫీచర్స్ ఏంటంటే, అయితే టీన్ ఫిల్టర్ అయితే ఆఫ్ అయితే చేయరాదు. అలాగే పేరెంట్ కంట్రోల్ ఇస్తారు. అండ్ ఏజ్ డిటెక్షన్ అయితే తీసుకొనొచ్చారు. ఏజ్ డిటెక్షన్ ఏంటంటే, మనకు కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఏజ్ అయితే ఎక్కువ పెట్టేసి మనకు అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకి గూడా మనకి వాళ్ళ ఫేస్ డిటెక్ట్ అయితే చేసేసి, వాళ్ళు 18+ ఉంటే మాత్రం వాళ్ళకి స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తారు. లేదంటే మనకి నార్మల్ కంటెంట్ అయితే ఇస్తారు. ఇక మోటో G100 మొబైల్‌నయితే మనకు చైనాలో అయితే లాంచ్ చేశారు. మేబీ మనకైతే ఇండియాలోకైతే ఇది తీసుకొనైతే రావచ్చు. ఇక దీనిలో స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇక దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మనకి దీనిలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ అయితే తీసుకొనొచ్చారు. అలాగే 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొనొచ్చారు. ఇక దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి దీనిలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ అనేది తీసుకొనొచ్చారు. అలాగే ఇదైతే మనకు డిస్‌ప్లే వచ్చేసరికైతే 6.72 ఇంచెస్ అయితే ఉండబోతుంది. అలాగే ఇదైతే మనకు ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అయితే తీసుకొనొచ్చారు. ఇక దీంట్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ అప్ టు మనకు 1000 నైట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ అయితే తీసుకొనొచ్చారు. అండ్ ఇందులో కెమెరా చూసేసరికైతే ఇది 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 కెమెరా అయితే ఉండబోతుంది బ్యాక్ కెమెరా. అండ్ ఇదైతే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ షూట్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇందులో అయితే 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే తీసుకొనొచ్చారు. ఇక దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసేసరికైతే ఇది మనకు 12 జీబీ LPDDR4X ర్యామ్‌తో అయితే వస్తుంది. అలాగే 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో అయితే తీసుకొనొచ్చారు. మరి యూఎఫ్ఎస్ 2.2 దారుణం అది. మనకిది బిల్డ్ అండ్ డ్యూరబిలిటీ వచ్చేసరికైతే మనకిది IP64 రేటింగ్‌తో అయితే వస్తుంది. అండ్ ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొనొచ్చారు. ఇక దీని ప్రైస్ అయితే మనకి 17,400 రూపీస్ అయితే పెట్టారు.